శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము. అయితే శ్రీ వాల్మీకి మహర్షి ఏమని చెప్తూ ఉన్నారంటే, ఓ భరద్వాజ, మహాముని యొక్క విశ్వామిత్రుని మాటలు. మహాముని విశ్వామిత్రుడేమన్నాడు? ఆయన సమాధి స్థితుడై ఉండకూడదు, ఆయన కార్యరూపుడైనట్లుగా చేయు మహనీయ అని విశ్వామిత్రుడు ప్రార్థింపగా, అప్పుడు ఈ శ్రీ వశిష్ఠ మహర్షి ఈ విధంగా ఆయన చెప్పి ఊరుకున్నారు. విశ్వామిత్రుడు అప్పుడు మహా తేజస్వి అయిన వశిష్ఠ మునీంద్రుడు శ్రీరామచంద్రుడితో ఇలా అన్నాడు, ఓ రామచంద్ర, ఓ రామచంద్ర, మహాబాహు, చిన్మయుడివే అయినటువంటి ఓ మహాపురుష, ఇది ఆత్మయందు విశ్రాంతి తీసుకునేటువంటి సమయం కాదు, ఈ ప్రపంచానికి ఆనందకారకుడివే అవ్వు అని చెప్పగా, అప్పుడు శ్రీరామచంద్రుడు మేల్కొన్నాడు. మేల్కొని, మునీంద్ర, తమ యొక్క అనుగ్రహము చేత బ్రహ్మైక్యము వలన ప్రభువగు ఆ జీవుడు ఇప్పుడు విధికి కానీ నిషేధానికి కానీ పాత్రుడు కాకుండా ఉన్నాడు. అయినప్పటికీ కూడా గురుస్వరూపులకు తమ యొక్క వాక్యము మా చేత సదా ఆచరింపదగి ఉన్నది. కాబట్టి ఓ మహాముని, వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, స్మృతులు ఇవన్నీ కూడా ఏమని తెలియజేస్తూ ఉన్నవి అంటే, గురువాక్యాన్ని విధి ప్రకారము తప్పకుండా అనుసరించవలసినదే, ఆచరింపవలసిందే. కాబట్టి గురువాక్యము అనేటువంటిది ఎదిరించరానిది, అతిక్రమణము నిషేధము ఎన్నడూ కూడా చేయరాదు అనే కదా చెప్పబడింది అని చెప్పాడు. చెప్పి ఇంకా కూడా ఏ విధంగా అంటే, ఇంకా వాల్మీకి అంటున్నాడు, ఇలాగ చెప్పి సర్వాత్మకుడైనటువంటి కృపానిధి అయిన శ్రీరామచంద్రుడు మహాత్ముడగు వశిష్ఠ మునీంద్రుని యొక్క చరణాలను, పాదాలను తన శిరస్సు చేత నమస్కారం చేశాడు. ఇంకా ఆ తర్వాత సభ్యులందరి గురించి ఈ విధంగా అంటూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు, సర్వే శృణుతా భద్రం వో నిశ్చయం నహ సునిశ్చితం ఆత్మజ్ఞానాత్ పరం నాస్తి గురోరపి చ తద్విదః. శ్రీరామచంద్రుడు అంటున్నాడు, ఓ సభ్యులారా, మీ అందరికీ కూడా శుభమగుగాక. నిశ్చయము కంటే కూడా సునిశ్చితమైనటువంటి ఈ వాక్యాన్ని మీరందరూ కూడా వినండి. ఆత్మజ్ఞానము కంటే కూడా, దానిని ఎరిగిన గురువు కంటే కూడా ఉత్తమమైనది ప్రపంచమున మరి ఏది కూడా లేదు అని చెప్తూ ఉన్నాడు. ఏమని? ఓ జనులారా, మీకు శుభమగుగాక. మీరంతా కూడా మహానిశ్చయ రూపమైనటువంటి పరమసత్యాన్ని గురించి వినండి. ఆత్మజ్ఞానము కంటే గొప్పది లేదు. దానిని బోధించే ఆత్మవేత్త అయినటువంటి గురువు కంటే మించినది ప్రపంచమున ఇంకేదైనా ఉన్నదా అంటే లేనే లేదు అని చెప్పారు అని చెబుతూ, ఇంకా కూడా అప్పుడు ఆ విధంగా శ్రీరామచంద్రుడు చెప్పగా, ఇక అక్కడ కూర్చున్నటువంటి సిద్ధులు కొంతమంది ఈ విధంగా అంటూ ఉన్నారు, రామైవమేవ సర్వేషాం మనసి స్థితిమాగతం త్వత్ప్రసాదాచ్చ సకలం సంవాదేన దృఢీకృతం. శ్రీరామచంద్ర, తమరి యొక్క అనుగ్రహము చేత తమరు చెప్పినట్లుగానే అందరి మనసులందు కూడా ఆత్మభావము అనేటువంటి స్థితి కలిగి ఉన్నది. ఇంకా కూడా తమ యొక్క సంవాదము చేత అది అంతా కూడా దృఢపడిపోయింది. కాబట్టి ఓ మహారాజా, ఓ శ్రీరామచంద్ర, నీవు సుఖివి కమ్ము. నీకు నమస్కారము. వశిష్ఠ మునీంద్రుని నుండి అనుజ్ఞ తీసుకొని మేము ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి మేము వెళ్ళుచూ ఉన్నాము అని అన్నారు అని చెబుతూ శ్రీ వాల్మీకి ఋషి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఏవముక్త్వా గతాః సర్వే రామ సంస్థవనే రతాః రామచంద్రస్య శిరసి పౌష్పీ వృష్టి పపాతః. ఓ భరద్వాజ, ఈ విధంగా
పలికారు సిద్ధులంతా కూడా. ఆ పలికిన తర్వాత ఆ సిద్ధులందరూ శ్రీరాముని స్తుతించారు. అలా స్తుతి చేసుకుంటూనే తమ తమ స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత శ్రీరామచంద్రుడి శిరస్సుపై పుష్పవృష్టిని కురిసింది. అప్పుడు ఓ భరద్వాజ, ఈ విధంగా శ్రీరామచంద్రుని ఆఖ్యానమంతా కూడా నేను నీకు తెలియజేశాను కదా. ఇటువంటి క్రమం చేతనే నీవు కూడా సుఖవంతుడివి అవు అనే చెబుతూ, ఇతి రఘుపతి సిద్ధ ప్రోదితాయ మయా తేవర ముని వచనాలి రత్నమాళా విచిత్ర నిఖిల కవికులానాం యోగినాం సేవ్య రూప పరమ గురు కటాక్షాన్ ముక్తి మార్గం దదాతి. నేను నీకు చెప్పినటువంటి ఈ శ్రీరామచంద్రుని యొక్క సిద్ధి, మునిశ్రేష్ఠుడకు శ్రీ వశిష్ఠ మునీంద్రుని యొక్క మాటల రూపంలో వచన సమూహ రూపమైనటువంటి రత్నాల అనబడే విచిత్రమాల అయి ఉన్నది. ఇటువంటిది సమస్త కవి కులాలకు అందరికీ కూడా, ఇంకా యోగులకు కూడా సేవించడానికి సాధ్యమై అలరుచు ఉన్నది. ఇంకా కూడా ఈ పరమ గురువు యొక్క కటాక్షము చేత ఇది మోక్ష మార్గాన్ని ఇచ్చేటువంటిది అయి ఉన్నది. యా ఇమం శృణుయాన్నిత్యం విధిం రామ వశిష్ఠయోః సర్వా వస్తోపి శ్రవణాన్ముచ్యతే బ్రహ్మ గచ్చతి. అయితే ఎవడైతే ఈ వశిష్ఠ శ్రీరామచంద్రుడి యొక్క సంవాదాన్ని ప్రతిదినము కూడా శ్రవణం చేస్తాడు, వింటాడు, అతడు రాగము మొదలైనటువంటి సర్వదోష అవస్థలతో కూడి ఉన్నప్పటికీ కూడా దాని యొక్క శ్రవణ మాత్రము చేతనే శ్రీరామచంద్ర శ్రీ వశిష్ఠుల యొక్క సంవాద రూపమైనటువంటి ఈ యొక్క బోధను, జ్ఞానబోధను ఎవరైతే విన్న మాత్రము చేతనే సర్వదోషాల నుండి కూడా విడివడిపోతారు. అంతేకాదు శాంతి మొదలైనటువంటి గుణాలు ప్రాప్తి క్రమంగా జరుగుతుంది. ఆ క్రమము చేత బ్రహ్మమును పొందుతారు అని. కాబట్టి నీవు అధికారిని గురించి వేరుగా చెప్పాలి అనేటువంటి భావం ఏమైనా ఉన్నదా అంటే లేనే లేదు కదా. యుక్త్యాత్ర భరద్వాజ కృతార్థత వర్ణ్యంతే జ్ఞాని కర్తవ్య రామ వ్యుత్థాపన క్రమః. అంటే ప్రవిలాపనము అనేటువంటి యుక్తి చేత భరద్వాజుని కృతార్థత్వాన్ని, జ్ఞానుల యొక్క కర్తవ్యాన్ని, శ్రీరామచంద్రుని యొక్క వ్యుత్థాసనము మొదలైనటువంటి క్రమాలన్నీ కూడా ఇందులో వర్ణింపబడి ఉన్నవి. కాబట్టి ఇక్కడ ఈ పూర్వార్ధంలో రామవ్యుత్థానము అనేటువంటిది ఈ నిర్వాణ ప్రకరణమున ఈ పూర్వార్ధమున ఈ విధంగా తెలియజేసి ఇంకా కూడా ఇలాగ తెలియజేస్తూ ఉన్నారు. వాల్మీకి ఋషి ఏమని చెప్పారు? ఓ జనులారా, మీ అందరికీ శుభమవు కాక. మీ అందరూ కూడా మహానిశ్చయ రూపమైనటువంటి పరమ సత్యాన్ని గురించే వినండి. ఆత్మజ్ఞానము కంటే కూడా, ఆత్మవేత్త అయినటువంటి గురువు కంటే కూడా మించినది ప్రపంచమున ఏమైనా ఉన్నదా? ఏదీ లేదు కదా. కాబట్టి ఎవరైతే ఈ వశిష్ఠ శ్రీరామచంద్రుల యొక్క సంవాదాన్ని, వీరిద్దరి మధ్య జరిగినటువంటి జ్ఞానబోధన గురించి ప్రతిదినము కూడా వింటారో వారు వినినటువంటి వారు రాగద్వేషాదులు సర్వదోషావస్థలతో కూడి ఉన్నప్పటికీ కూడా అది విన్నంత మాత్రము చేతనే సర్వదోషాల నుండి కూడా విడివడిపోతారు. శాంతి మొదలైనటువంటి గుణాలు ప్రాప్తిస్తాయి, క్రమంగా బ్రహ్మమునే పొందుతారు అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. అంటే ఇప్పుడు నిర్వాణ ప్రకరణంలో ఉత్తరార్ధము అనేటువంటిది ప్రారంభమైంది. శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. నైష్కర్మ్యాత్ కల్పనాత్యాగాత్ తనుః పతితః పతతి దేహినః కథమేతదతో బ్రహ్మన్ సంభవత్యాసు జీవతః. శ్రీరామచంద్రుడు అంటున్నాడు, ఓ మహనీయ, నైష్కర్మ్యము చేత అంటే నిష్కామ కర్మము చేత, ఎటువంటి కోరిక లేనటువంటి చేయబడిన కార్యము చేత, దేహాదుల యందలి అహంకారాదుల యందలి కల్పనను వదిలిపెట్టడము చేత జీవుని యొక్క శరీరము శీఘ్రంగా పడిపోతూ ఉన్నది కదా. అటువంటప్పుడు తమరు చెప్పినటువంటి అతని జీవిత వ్యవహారము ఏ విధంగా సంభవిస్తూ ఉంటుంది అనని చెబుతూ, అంటే శ్రీరామచంద్రుడు ఏమని అడిగాడు?
అంటే ఓ మహనీయ, సర్వక్రియారాహిత్యము చేత సర్వక్రియలను వదిలిపెట్టమని కదా తమరు చెప్పడం. ఈ సర్వక్రియలను వదలడం చేత మరి సంకల్పాలను కూడా వదిలివేయడం చేత జీవునికి దేహము శీఘ్రంగా పడిపోతుంది కదా. అలాంటప్పుడు అతనికి తమరు చెప్పిన రీతిగా జీవితం యొక్క వ్యవహారాదులు ఎలా సంభవిస్తాయి అని అడగగా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. జీవతః కల్పనా త్యాగో యుజ్యతేన త్వా జీవతః రూపమస్య యథాతత్వం శృణు శ్రవణభూషణం. ఓ రామచంద్ర, జీవించున్న వానికే అంటే బ్రతికి ఉండేటువంటి వానికే కల్పనా త్యాగము అనేటువంటిది సరిపోతుంది. బతికున్న వానికే కల్పనలు అంటే సంకల్పించడం, ప్రతిదాన్ని కూడా మరి కల్పించుకోవడం అనేటువంటివి వదిలిపెట్టడం అనేది సరిపోతుంది. కానీ జీవింపని వానికి, చచ్చిన వానికి ఇదంతా కూడా కల్పనా త్యాగం యొక్క స్వరూపము ఎలా జీవన విరుద్ధము కాదు. అది ఇంకక్కడ ఎటువంటి విరుద్ధము లేదు కదా. ఆ క్రమంగానే యథార్థంగా చెప్పబోచు ఉన్నాను కాబట్టి అటువంటి మరి అలంకారప్రాయమైనటువంటి శ్రద్ధతో కూడుకొని శ్రవణభూషణమైనటువంటి ఈ విషయాన్ని నీవు చక్కగా ఆలకించు. అహంభావనమేవాహు కల్పనం కల్పనా విధ నభోద్ధ భావనం తస్య సంకల్పత్యాగ ఉచ్యతే. పరిచ్ఛిన్నమైనటువంటి దేహాదుల యందు అహంభావనం చేయడం ఎందే కల్పన అని కదా కల్పనావేత్తలు పలుకుతూ ఉన్నారు. అసలు కల్పన అంటే ఏమిటి అంటే పరిచ్ఛిన్నమైన ఖండ దృష్టి కలిగినటువంటి మరి పరిమితి వస్తుతత్వం కలిగినటువంటి దేహాదుల యందు నేను అనే భావన ఏదైతే చేస్తామో ఆ కల్పననే కదా, అదే కదా కల్పన అని చెప్పడం కల్పనావేత్తలు. కాబట్టి అపరిచ్ఛిన్నమైన సర్వవ్యాపకమైన ఏకరసమాత్రమైనటువంటి చిదాకాశ భావన వాని యందు గావించడయే కల్పనా త్యాగము అని చెప్పబడుతుంది. పరిచ్ఛిన్నత్వాన్ని వదిలి ఆ పరిచ్ఛిన్నత్వాన్ని తానుగా భావించడమే కల్పనా త్యాగము అని కదా చెప్పబడుతూ ఉంటుంది అనే చెబుతూ, ఎలాగంటే ఓ రామచంద్ర, సంకల్ప విషయాన్ని తెలిసినటువంటి పెద్దలు పరిచ్ఛిన్న దేహాదుల పట్ల అహంభావన ఏదైతే ఉన్నదో ఇది నేను, ఏది ఈ ఖండితమైనటువంటి దృష్టి కలిగిన ఈ పరిచ్ఛిన్న పరిమిత వస్తువు ఏదైతే రాకపోకలు కలిగే అస్థిరతత్వంతో ఉన్నదో అది నేను అని భావించేటువంటి భావన ఏదైతే ఉన్నదో అదే కదా కల్పన అని చెప్పి ఉన్నారు. కాబట్టి ఇంకా కూడా అపరిచ్ఛిన్న బ్రహ్మాకాశ రూపమైనటువంటి స్వకీయ పారమార్థిక స్వరూపము అంటే ఆత్మ యొక్క భావన ఏదైతే ఉన్నదో అది చేయడమే సంకల్ప త్యాగము అని చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ, అంటే పదార్థరసమేవాహు కల్పనం కల్పనా విధ నబోద్ధ భావనం తస్య సంకల్పత్యాగ ఉచ్యతే. ఇంకా కూడా పరిచ్ఛిన్నమైనటువంటి పదార్థాలకు పృథగ్భావనయే కల్పన అని కదా కల్పనావేత్తలు చెప్పుచూ ఉన్నారు. అంటే అంతటా కూడా ఏకమై ఉన్నటువంటి బ్రహ్మాకాశం యొక్క సత్తను భావించడమే కదా కల్పనా త్యాగము అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ కల్పన అంటే ఏమిటి, కల్పన త్యాగము అనేటువంటిది ఏమిటి అంటే దృశ్య పదార్థాలను గురించినటువంటి ఏ భావన ఉన్నదో అదే కల్పన అని సంకల్పవేత్తలు చెప్పారు. ఇంకా కూడా సర్వత్రా ఎక్కడ చూసినా ఏకమైనటువంటి బ్రహ్మాకాశము అంటే ఆత్మ యొక్క సత్తను భావించడమే కదా సంకల్ప త్యాగము అని పేర్కొనబడుతుంది. ఎప్పుడైతే సర్వత్రా ఏకమైన బ్రహ్మాకాశము అయినటువంటి సత్తను భావించడం వలన ఈ దృశ్య పదార్థాన్ని భావించేటువంటి భావన సంకల్పము అనేది నశించిపోతుంది. అది నశించిపోవడమే సంకల్ప త్యాగము అని కదా చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే ఇదం వస్త్వితి సంవేగ మాహు కల్పనముత్తమః నబోద్ధ భావనం తస్య సంకల్పం త్యాగ ఉచ్యతే. ఎలాగా విచ్ఛిన్నమైనటువంటి
ఈ దేహాల యొక్క మరి మొదలైనటువంటి పరిచ్ఛిన్నమైనటువంటి దృశ్య వస్తువుల యొక్క ఈ వస్తువులను పరమార్థముగా సత్యములు అనేటువంటి అభిమానాన్ని విద్వాంసులు ఏమన్నారు అంటే సంకల్పము అన్నారు. ఆ వస్తువులు పంచభూతాల చేత మార్పులు చెందబడినటువంటివి. ఈ పంచభూత నిర్మితమైనటువంటి వికార మాత్రాలే కాబట్టి ఇవన్నీ కూడా అసత్యాలే అని ఎరిగి ఉంటారు చూడు. ఆ ఎరగటాన్నే సమస్తాన్ని కూడా బ్రహ్మాకాశమాత్రంగా భావించడం అనేటువంటిది సంకల్ప త్యాగము అని చెప్పబడుతూ ఉన్నది. ఎలాగంటే ఈ దృశ్య పదార్థాన్ని గురించినటువంటి భావనే కదా సంకల్పము అని సంకల్పవేత్తలు చెప్పారు. ఇంకా కూడా సర్వత్రా ఏకమైనటువంటి బ్రహ్మాకాశము అంటే ఆత్మ యొక్క సత్తను భావిస్తూ ఉండడమే సంకల్ప త్యాగము అని చెప్పబడింది కదా. కాబట్టి ఈ దేహము మొదలైనటువంటి సమస్త దృశ్య పదార్థాలు కూడా సత్యాలు అని ఎవడైతే అభిమానం చూపిస్తూ ఉన్నాడో ఆ అభిమానించడమే సంకల్పము అని విఘ్నులు చెప్పారు. అవి అసత్యాలని తెలిసి ఆ పరిచ్ఛిన్న చిదాకాశము అంటే ఆత్మ యొక్క స్వరూపాన్ని భావన చేయడమే కదా సంకల్ప త్యాగము అని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి స్మరణం విద్ధి సంకల్పం శివమా స్మరణం విదుహు తచ్చ ప్రాగనుభూతంచ నానుభూతంచ భావ్యతే. పదార్థాల యొక్క స్మరణమే సంకల్పము అంటే దానిపై ఆశ కొలుపుకొని పూరకమైనటువంటి ఏ స్మరణ అయితే చేస్తాడో పదార్థాల పట్ల అదే సంకల్పము అని అటువంటి స్మరణ లేకుండా ఉండడమే మోక్షము అని కదా చెప్పబడింది. ఆ స్మరణము అంటే ఎటువంటి విషయ చింతన అయితే ఉంటుందో ఆ స్మరణము అంటే విషయ చింతనము పూర్వము అనుభవించినటువంటి విషయాలను గురించి కూడా భూతకాలంలో భవిష్యత్ కాలంలో మొదలైనటువంటి విషయాలు రెంటిని గురించి కూడా ఉంటుంది అని చెబుతూ ఎలాగంటే విషయాల పట్ల స్మరణమే అంటే వాటి పట్ల కోరికతో కూడినటువంటి స్మరణ ఏదైతే ఉంటుందో అదే సంకల్పము. అటువంటి స్మరణము లేకుండా ఉండడమే కదా మోక్షము అని చెప్పబడుతూ ఉంటుంది. ఆ స్మరణము అంటే విషయ చింతన పూర్వము అనుభవించినటువంటి కానీ విషయాలను గురించి కానీ అనుభవించని విషయాలను గురించి కూడా భూత భవిష్యత్ విషయాలను రెంటినీ గురించి కూడా ఉంటుంది సంకల్పము అనేటువంటిది. అనుభూతాం నానుభూతాం స్మృతిం విస్మృత్య కాష్టవత్ సర్వమేవాసు విస్మృత్య గూఢస్థిష్ట మహామతే. మహామతివకు రామచంద్ర అనుభవించినవియు అనుభవింపనివియు అయిన రెండు విధాలైనటువంటి పదార్థాల యొక్క స్మరణ మరచిపోయి బ్రహ్మము కంటే కూడా ఇతరమైనటువంటి సమస్త వృత్తులను కూడా శీఘ్రముగా మరిచిపోయి బ్రహ్మాకార వృత్తి యందే లీనుడవై అంటే కాష్టము భంగి నిశ్చలముగా ఉండు. కాష్టము అంటే పొయ్యి ఎలా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది, ఏమాత్రం దానంతట అది కదలదు. అలాగనే ఉండు. ఎలాగంటే మహామతివి కదా ఓ రామ, అనుభవించినప్పటికీ అనుభవింపనప్పటికీ కూడా ఈ అనుభవించేవి అనుభవింపనివి రెండు విధాలైనటువంటి పదార్థాల యొక్క స్మరణాన్ని కూడా వాటిని స్మరించడం మరిచిపోవాలి. బ్రహ్మము కంటే కూడా ఇతరమైనటువంటి సమస్త వృత్తులను శీఘ్రముగా మరిచిపోవాలి. అప్పుడు బ్రహ్మ ఆకార వృత్తి యందు బ్రహ్మమే సర్వాకారము అయినటువంటి ఆ వృత్తి యందే నీవు నిమగ్నత చెందాలి, దానిందే లీనమై ఉండాలి. అలా ఉన్నప్పుడు ఎలాగంటే కాష్టములాగానే నిశ్చలంగా ఉంటావు. కొయ్య ఎలా ఉంటుంది అంటే అది కదలదు, నిశ్చలంగా దృఢంగా ఉన్నట్లుగానే నీవు కూడా బ్రహ్మాకార చిత్రుడివే అలా ఉండు అని చెబుతూ సర్వాస్మరణ మాత్రాత్మ తిష్టాయాతేషు కర్మసు అర్ధసుప్త శిశు స్పంద ఇవాభ్యస్తోపపత్తిషు. సమస్త పదార్థాల యొక్క విస్మరణ మాత్రము చేత ఏ పదార్థాలైతే ఉన్నవో వాటన్నింటినీ మర్చిపోవడం
మాత్రం చేతనే యథాప్రాప్తములైనటువంటి అభ్యస్త వ్యవహారాల యందు సగము నిద్రించిన బాలకునిలాగానే చేష్ట చేస్తూ ఉండు. అంటే సమస్త దృశ్యాన్ని కూడా నీవు మరిచిపో. అలా విస్మరించి యథాప్రాప్తమైన వాటంతటికవే ఏది ప్రాప్తిస్తాయో అటువంటి దానినే అభ్యస్త కర్మలయందు అటువంటి వాటిని మాత్రమే నీవు అభ్యసిస్తూ కర్మలయందు నిదురబోయి, అంటే కర్మలయందు నీవేమాత్రము సంగము లేకుండా ఉండు, వాటిని పట్టించుకోకు. అలా నిద్రపోయి పోకుండా ఉన్నటువంటి శిశువులాగానే, పసి శిశువులు ఏం చేస్తారు అంటే కళ్ళు తెరుస్తూనే ఉంటారు, మూస్తూనే ఉంటారు, నవ్వుతుంటారు, కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు, మెలకుతూనే ఉంటారు. అలాగననే అటువంటి చలనములాగానే నిద్రపోయి పోకుండా ఉన్నట్లుగానే నీవు కూడా ఈ లోక దృశ్యమాన వ్యవహారాల యందు తెలిసి తెలియనట్లుగానే వ్యవహరించు అని చెబుతూ, అంతేకాదు నిస్సంకల్ప ప్రవాహేణ చక్రం ప్రస్పందతే యథా స్పందస్వకర్మ స్వనఘ ప్రాక్ సంస్కార వశాత్తదా. పాపరహితుడవకు రామచంద్ర, ఈ నిస్సంకల్ప ప్రవాహాన్నే, అంటే ఏమాత్రము సంకల్పం లేకుండా ఉన్నటువంటి ఈ నిస్సంకల్పము అనేటువంటిది కొనసాగుతూ ఉన్నప్పుడు కుమ్మరివాణి చక్రములాగానే పూర్వకాలిక సంస్కార వశము చేత స్వకర్మల యందు చేష్ట అనేటువంటిది చేస్తూ ఉండు. ఎలాగంటే పాపరహితుడివే అయిన ఓ రామచంద్ర, కుమ్మరివాణ చక్రమే రీతి, అంటే కుమ్మరివాణి యొక్క సారే, కుండలు మొదలైనటువంటి మట్టి పాత్రలు తయారు చేసేటువంటి ఆ కుమ్మరివాణి చక్రము ఏ రీతి అయితే ఏ సంకల్పం లేకుండా తిరుగుతూ ఉంటుందో, దానికి ఒక సంకల్పం ఉంటుందా? లేదు. దానిపై మలిచేటువంటి కుమ్మరివాని సంకల్పము చేత రకరకాల పాత్రలు అవి అనేవి నిర్మింపబడతాయి. చక్రానికి ఏ సంకల్పం లేదు కదా. అలాగనే అది ఎలా తిరుగుతుందో నీవు కూడా అలాగే సంకల్పరహితుడవై ఏమాత్రము ఎటువంటి కోరిక ఆలోచన వాసన లేకుండా పూర్వ సంస్కార వశము చేత, అంటే గతంలో ఉన్నటువంటి ఏ సంస్కారాల చేత అయితే ఉన్నావో దాని చేత వచ్చినటువంటి నిజ కర్మల యందు నీవు చేష్టలను, అంటే నిజ కర్మలు అంటే నిన్ను నువ్వు తరింపజేసుకోవడానికి చేయబడేటువంటి జ్ఞాన కార్యాల యందు నీ చేష్టలను సలుపు అనే చెబుతూ, అంతేకాదు అవిద్యమాన చిత్తస్వం సత్వ సంస్కారమాగత ప్రవాహ పతితేష్వేవా స్పందస్వ స్వేషు కర్మసు. ఓ రాఘవ, చిత్తరహితుడవై ఏమాత్రము కూడా చిత్తము నశించిన వాడవై నిర్వాసన రూపమైనటువంటి సంస్కారాన్నే పొందు. అంటే ఏ వాసన లేనటువంటి సంస్కారాన్ని పొంది ప్రవాహ పతితములైనటువంటి స్వకర్మలయందే చేష్టలను చేయు అనే చెబుతూ, ఎలాగంటే ఓ రామ, చిత్తరహితుడవై ఉండు, ఏ వాసన లేనటువంటి రూపంగానే సంస్కారాన్ని పొందు, ప్రవాహ పతితములైనటువంటి స్వకర్మలయందు చేష్టలను చెయ్యు అని చెబుతూ, ఊర్ధ్వబాహు విరౌమ్యేష నచ కశ్చిత్ శృణోతి మే అసంకల్పః పరం శ్రేయః సా కిమంతర్న భావ్యతే. భుజముల యొక్క రెంటిని కూడా పైకెత్తి అసంకల్పమే, అంటే సంకల్పమే లేకుండా ఉండడమే పరమశ్రేయము అని బిగ్గరగా తెలియజేస్తూ ఉన్నాను. బిగ్గరగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా రెండు భుజాలు పైకెత్తి ఏం చెప్తున్నాను, సంకల్పం లేకుండా ఉండడమే గొప్ప శ్రేష్టమైనది అని బిగ్గరగా అరుస్తూ ఉన్నాను. నా వాక్యాన్ని అయితే, నేను చెప్పే మాటను ఎవ్వరూ వినడం లేదు, దానిని అంతఃకరణమును ఎలా భావించడం లేదు, ఎవ్వరూ కూడా ఏ మనసుకు బుద్ధికి చిత్తానికి కూడా తీసుకోవడం లేదయ్యా. కాబట్టి ఎలాగంటే, ఓ రామా, చిత్తరహితుడివై నిర్వాసనారూపమైన సంస్కారాన్ని పొంది ప్రవాహపతితములైనటువంటి స్వకర్మల యందు చేష్టన చేస్తూ ఉండు.
అంతేకాదు సంకల్పం లేకుండా ఉండడమే పరమశ్రేయము అని నేను 2 చేతులు పైకెత్తి బిగ్గరగా అరిస్తూ చెబుతూ ఉన్నప్పటికీ కూడా నేను చెప్పేటువంటి ఆ వాక్యాలను ఎవ్వరూ వినడం లేదు. అటువంటి అసంకల్పత్వాన్ని జనులు తమ యొక్క అంతఃకరణమునందు ఎలా అవలంబించకుండా ఉన్నారు? అహోమోహస్య మాహాత్మ్యం యదయం సర్వదుఃఖ చింతామణిర్విచారాఖ్యో హృత్సోపి త్యజ్యతే జనై. ఆహా, మోహం యొక్క మహిమ ఎటువంటిది, ఎంత దృఢమైనది, సర్వ దుఃఖాలను కూడా నశింపజేయునది అయినటువంటి ఈ విచారము అనేటువంటి అంటే ఆత్మచింతన అనే చింతామణి ఎవరి వారి హృదయమునందే ఉన్నప్పటికీ కూడా దానిని జనులు విడిచిపెడుతూ ఉన్నారే. ఎలాగంటే మోహము యొక్క మహిమ ఎంత దృఢమైనది, సమస్త దుఃఖాలను కూడా నశింపజేసేటువంటి తత్వ విచారణ అనబడేటువంటి చింతామణి వారి వారి హృదయమునందే నిలబడి ఉన్నది. అలా ఉన్నప్పటికీ కూడా జనులు దానిని వదిలివేస్తూ ఉన్నారే. ఆవేదనమ సంకల్ప స్తన్మయేనైవ భూయతాం ఏతావత్ పరమశ్రేయ స్వయమేవానుభూయతాం. దృశ్యము, దర్శనము అంటే చూడబడేది, చూసేటువంటిది, ఈ 2 లేని ఆత్మతత్వము అనేటువంటిది సంకల్పమా అసంకల్పమా అంటే అసంకల్పమే. అటువంటి దానితోటి తన్మయుడవై ఉండవలేను. అంత మాత్రము చేతనే ఆ కొద్దిపాటే పరమశ్రేయస్సును కలిగిస్తుంది. దానిని స్వయంగానే అనుభవించవలయు అని చెబుతూ, అంటే దృశ్య దర్శన, ఏది చూసేది చూడబడేది అనేటువంటిది లేదు. ఈ చూసేది చూడబడేది నశించిపోయినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ఆ ఆత్మయే కదా ముఖ్యమైనటువంటి అసంకల్పము. ఇంకక్కడ సంకల్పం ఎక్కడున్నది? అటువంటి ఆత్మతో తన్మయమై ఉండాలి. ఇంత మాత్రము చేత పరమశ్రేయస్సుని పొందుతాము. దీని యొక్క అనుభవాన్ని స్వయంగానే నీవు గావించుకో అనే చెబుతూ, కిం కిల తూష్ణీం స్థితేనైవ తత్వదం ప్రాప్యతే పరం పరమం యత్ర సామ్రాజ్యామపి రామ తృణాయతే. ఓ రామచంద్ర, ఎచట సమస్త బ్రహ్మాండ సామ్రాజ్యమును కూడా తృణములాగా గోచరిస్తుందో, ఎంత చక్రవర్తిత్వము కానీ, ఎంత మరి సార్వభౌమత్వము కానీ, సమస్త బ్రహ్మాండ సామ్రాజ్యాలు కూడా గడ్డి పోచలాగా కనబడుతూ ఉంటుందో, అటువంటి పరమపదము మాత్రమే సంకల్ప చేష్ట లేనటువంటి తూష్ణీం స్థితి అంటే ఉదాసీన భావన మాత్రము చేత మాత్రమే లభిస్తూ ఉంటుంది కదా అని చెబుతూ, రామ, ఎక్కడైతే సమస్త బ్రహ్మాండ సామ్రాజ్యము కూడా గడ్డిపోచలా గోచరిస్తుంటుందో అటువంటి పరమాత్మ పదము సంకల్పము అనబడేటువంటి చేష్ట లేనటువంటిదే కదా. అది తూష్ణీం స్థితి, ఉదాసీన భావంతో మాత్రమే అది లభిస్తూ ఉంటుంది. గమ్యదేశైకనిష్టస్య యదా పాంధస్య పాదయోః స్పందో విగత సంకల్పస్తదా స్పందస్య పాదయోః. గమ్య ప్రదేశాన్ని గురించి ఏకైకనిష్టగా చెప్పేటువంటి అంటే గమ్య ప్రదేశాన్ని గురించి ఇప్పుడు ఒక బాటసారి ఉన్నాడు. వాడేంటి, తను ఒక గమ్యానికి చేరాలి. వాడు నిర్ణయించుకున్నటువంటి గమ్యాన్ని గురించి ఏకైకనిష్టగా వెళుతూ ఉంటాడు. అంటే 10 కొన్ని పాదాలు సంకల్పం లేకుండానే మొట్టమొదట ఏమి నిర్ణయించుకున్నాడు, నేను ఫలానా ఊరు వెళ్ళాలి, అంతే. ఇంకా పదే పదే దాన్ని సంకల్పించడు. అతని కాళ్ళు మరి పనిగట్టుకొని దాని వైపే వెళుతూ ఉంటాయి, కానీ ఇంకా ఏమాత్రం సంకల్పం ఉండదు. ఎందుకు? సంకల్పం ప్రారంభంలోనే చేసుకున్నాడు, నేను పలానా గ్రామం చేరాలి. ఇక అలా నడుస్తూనే ఉంటాడు. నీవు కూడా అలాగే సంకల్పరహితుడివై ఇక ఏమాత్రము కూడా సంకల్పము అనేది పెట్టుకోవలదు. సంకల్పరహితుడివై యథాప్రాప్తములైనటువంటి స్వకర్మల యందే, నీ యొక్క క్రియల యందే నీవు యథాప్రాప్తమైనటువంటి కర్మల యందే చేష్టను చేస్తూ ఉండు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.